ప్రతిపక్ష నేత జగన్ వ్యవహార శైలి దారుణంగా ఉందని మంత్రులు నారాయణ, పల్లె రఘునాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తుంటే విశాఖపట్నం వచ్చి అలజడి సృష్టించడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. జగన్ తీరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని మంత్రులు విమర్శించారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా విఫలమైపోయినావు, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ఏర్పాటు చేసాం 2017. ఈ రాష్ట్రానికి పెట్టుబడి రావాలి, ఉద్యోగాలు రావాలి మేము ఆలోచన చేస్తున్నాం. నువ్వేమో ఉద్యోగాలు కావాలంటావు, పెట్టుబడులు రాకూడదు అంటావు. అంటే ఒకదానికోదనే కాంట్రవర్సీగా మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వ్యక్తులు చాలా మంది చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకైనా మారాలి. మారకపోతే మాత్రం ప్రజలే ఆయన మారుస్తారు. తప్పకోకుండా ప్రజలు తగిన గుణపాఠం చూస్తారు, భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఈ లోటుబట్టి నుంచి బయటికి రావాలంటే ఒకటే మార్గం, ఇండస్ట్రీస్ రావాలి. దేశ విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళు ఫస్ట్ చూసేది ఆ ఏరియా ప్రశాంతంగా ఉందా లేదో చూస్తారు. ఆయన సీఎం అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు. నేను స్టేట్మెంట్ అట్నే ఇచ్చారు, అధికారులతో అదే బెదిరిస్తున్నాడు, అధికారులు బెదిరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలంటే ఆయన కరెక్ట్గా చేయాలి. చేసే ఎన్ని తప్పులు ఆయన ఏదో చేయబోయి అన్ని తప్పులు చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు. ఇలాంటి పనులు చేస్తే 1,07,000 సగటాదాయం 1,00,000 కంటే పడిపోతుంది.